ధనుస్సు రాశి వారికి రాబోయే 10 రోజుల్లో యు అనే అక్షరం ఉన్న వ్యక్తి అనేవారు ప్రవేశిస్తున్నారండి మీ యొక్క జీవితంలోకి. అంతేకాకుండా ఎం అనే అక్షరం ఉన్న స్త్రీతో మీకు జరిగేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారనమాట. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఈ వీడియో మీ కంట పడింది అంటే నిజంగా మీకు అదృష్టం ఉంది కాబట్టి ఈ వీడియో మీరు చూస్తున్నారు అని చెప్పి అర్థం అనమాట. కాబట్టి ధనుస్సు రాశి వారి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇక ధనుస్సు రాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే కనుక వారికి ఈ ఒక్క నెలలో, ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో యు అనే వ్యక్తి కొత్తగా ప్రవేశించబోతున్నారు వీళ్ళ లైఫ్లోకి. వీరి యొక్క వ్యక్తిగత జీవితానికి వస్తే ధనుస్సు రాశి వారు చాలా అంటే చాలా మంచివారండి. చాలా చాలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట. కానీ చూడ్డానికి మాత్రం జనాలకి వీరు సెన్సిటివ్ పర్సన్స్ లాగా కనిపించరు. వీరికి ఏదో పొగరులాగా, వీరికి ఏదో అహంకారం ఉన్న వాళ్ళకి లాగా, ఘరానా ఉన్న వాళ్ళకి లాగా, చాలా తెలివిగల వాళ్ళకి కనిపిస్తూ ఉంటారనమాట. కానీ నిజానికి తెలివిలో అయితే ఎటువంటి లోటు లేదు. తెలివిలో టాప్ పొజిషన్లో ఉంటారు ధనుస్సు రాశి వారు ఎప్పుడూ కూడాను. ఇక ముఖ్యంగా ఘరానా, పొగరు అన్న విషయానికి వస్తే వీరికి అమాయకత్వం అనుకోవాలో, అతి మంచితనం అని చెప్పి అనుకోవాలో తెలియదు. కానీ ధనుస్సు రాశి వారు మాత్రం చాలా అంటే చాలా మంచివారండి. ఈ విషయంలో అయితే ఎటువంటి సందేహము లేదు. ముఖ్యంగా వీరికి కసి, పట్టుదల ఏదైనా కానీ సాధించాలి అనే తపన అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దానికోసం ఎంత కష్టమైనా పడతారు, ఎన్ని నిద్రలేని రాత్రులైనా గడుపుతారు, ఎంత టాలెంట్ చూపించడానికైనా సరే వెనకాడరు. వీరు ఏదైనా కానీ ఒక పని చేశారు అంటే కనుక ఆ పని ఖచ్చితంగా 10 మంది మెచ్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట వీరి యొక్క పనితీరు. కానీ వీరి యొక్క మాట తీరు కానీ, వీరి యొక్క పర్సనాలిటీ కానీ, ఏదైనా కానీ ఎందులో కూడా లోటు ఉండదన్నమాట. ముఖ్యంగా ధనుస్సు రాశి వారి గురించి మనం ఆడవాళ్ళ గురించి చెప్పుకోవాలి అంటే కనుక మీరు చూడడానికి చాలా అందంగా, మంచి రంగు రూపురేఖలతోటి, చక్కగా విశాలమైన నుదురుతోటి, పెద్ద పెద్ద చక్రాల లాంటి కళ్ళతోటి ఇట్టే ఆకర్షించేటట్లుగా ఉంటారనమాట. ఇక మగవారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి. మీరు అంత ఓవర్ హైట్గా ఉండరనమాట. మీడియంగా, యావరేజ్గా ఉంటారు. ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ మీడియంగా ఉంటారు. దానికి తగ్గట్లుగా మగవాళ్ళు కూడా చక్కటి క్రాఫ్ట్ ఉంటుంది, మంచి పర్సనాలిటీ ఉంటుంది. చూడడానికి చాలా అట్రాక్టివ్గా, అందంగా ఉంటారనమాట. ఏదైనా కానీ లడలడ మాట్లాడేసేయడం, ఎదుటివారిని ఇబ్బంది పెట్టేటట్లు మాట్లాడేయడం, ఏది పడితే అది వాగడం అలా వీరికి అస్సలు నచ్చదు. ఏదైనా కానీ ఒక మాట మాట్లాడినా కూడా ఆ మాటకి విలువ ఉండేటట్లుగా మాట్లాడతారు. వారికి విలువ ఎక్కడ ఉంటుంది, విలువ ఎక్కడ ఉండదు, ఎక్కడ వీరి యొక్క అధికారాన్ని చూపించాలి, ఎక్కడ వీరి యొక్క అధికారాన్ని చూపించడానికి వీలు ఉండదు అంటే మనకి ఇక్కడ సినిమా డైలాగ్ ఒకటి గుర్తుకు రావాలి. ఏంటి అంటే కనుక ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు అని చెప్పి అలా వీరికి ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉంటుందన్నమాట. అటువంటి మంచి మేధాశక్తి అనేది ధనుస్సు రాశి వారికి ఉంటుందన్నమాట. వీరు ఏదైనా కానీ ఒక వర్క్ కానీ, ఒక బిజినెస్ కానీ, లేదంటే ఒక ఉద్యోగం కానీ, లేదా వీరు సొంతంగా చేసుకుంటున్న పనులు ఏమైనా కానీ అందులో వీరు చాలా సిన్సియర్గా ఉంటారనమాట. ముందు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత వీరి లైఫ్ స్టైల్, వీరి యొక్క పర్సనల్గా మీరు చేసుకునే వర్క్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. దానికోసం ప్రాణం పెడతారు, మంచిగా ఆలోచిస్తారు. ఒక మంచి అంటే 10 మందికి నచ్చే విధంగా ఏ విధంగా ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న పర్సన్స్ని బట్టి ఎప్పటికప్పుడు నచ్చే విధంగా ఏ విధంగా చేసుకోవాలి అంటే వీరు కూడా వీరి యొక్క మైండ్ సెట్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట. చాలా చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లుగా ఏది చేస్తే మనకి మంచిగా ఉంటుంది, ఏది చేయకుండా ఉంటే మనకి మంచిగా ఉంటుంది, ఏది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు అనవసరం అని చెప్పి ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఆలోచిస్తూ ఉంటారనమాట. డబ్బు ఉంది కదా అని చెప్పి అహంకారాన్ని చూపించడం కానీ, పొగరును చూపించడం కానీ వీరికి అస్సలు చేతగాని పని అని చెప్పి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎప్పుడు కూడా అంటే ఎలా చెప్పాలి అంటే కనుక వీరికి ఎంత డబ్బున్నా ఏ ఒక్క స్థితిలో అయితే ఉంటారో, అసలు డబ్బు లేనప్పుడు ఏ స్థితిలో ఉంటారో, డబ్బు ఉన్నప్పుడు కూడా అదే మైండ్ స్థితిని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట.
ఎక్కడ లెవెల్లు పెరగడం కానీ, అహంకారం పెరగడం కానీ, గర్వం పెరగడం కానీ, ఎదుటి వారిని మన యొక్క అధీనంలో మన యొక్క చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అని చెప్పి చూడడం కానీ, అలా ఆ యొక్క ఉద్దేశం అనేది వీరికి కలలో కూడా ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక కుటుంబ బాధ్యతల విషయానికి వస్తే ఇటు ఆడవారైనా కానివ్వండి, ఇటు మగవారైనా కానివ్వండి, పిల్లల విషయంలో కానీ, ఒకరికొకరు లైఫ్ పార్ట్నర్ల విషయంలో కానీ ఒకరి మధ్య ఒకరు అండర్స్టాండింగ్ చేసుకోవడం, ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ కంటే కూడా ధనుస్సు రాశి వారి ఎక్కువగా అవతలి వారిని అర్థం చేసుకోవడం, అవతలి వారు వీరి యొక్క మైండ్ సెట్కి ఆపోజిట్గా ఉంటారనమాట. ముఖ్యంగా ధనుస్సు రాశి వారి గురించి మనం చెప్పుకుంటే వీరి యొక్క ఆడవాళ్ళైతే భర్తలు పూర్తిగా ఆపోజిట్గా ఉంటారనమాట. వీరు ఒకటి ఆలోచిస్తుంటే వారు అంటే వారి యొక్క భర్తలు వేరేది ఆలోచిస్తారు. వారి నుంచి మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటే వారు అంటే వేరే రకంగా వ్యతిరేకంగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వీరి యొక్క ఇష్టాలకి వారు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడాను అబ్బా ఎందుకులే ఈ గొడవలు, సర్దుకుపోదాం, ఇంకా ఇదే కదా లైఫ్ అంటే, ఇదే కదా జీవితం అంటే అని చెప్పి అలా ముఖ్యంగా సర్దుకుపోయే మనస్తత్వం అనేది ధనుస్సు రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ధనుస్సు రాశి వారికి అదృష్టపు రేఖలు కానీ, అదృష్టం కలిసి వచ్చే జాతకం కానీ చాలా చాలా మంచిగా ఉంటుందన్నమాట. వీరు పెళ్లి చేసుకున్న తర్వాత వీరి వల్ల వీరి యొక్క లైఫ్ పార్ట్నర్కి అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట. వారు సింగిల్గా ఉన్నప్పటికంటే కూడా మ్యారేజ్ అయినప్పటికీ లేదా మ్యారేజ్ అయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత వారిని అబ్జర్వ్ చేసినట్లయితే గతంలో వారి యొక్క లైఫ్ అనేది వేరుగా ఉంటే వీరిని చేసుకున్న తర్వాత సమాజంలో వీరికి ఒక గొప్ప విలువ, ఒక పేరు ప్రఖ్యాతలు, సంఘంలో మర్యాద గౌరవాలు, అలా వీరికంటూ ఒక పొజిషన్ అనేది ఏర్పడుతుందన్నమాట. అటువంటి స్థితిని కలిగించగలిగే అంత మంచి శక్తి అనేది ధనుస్సు రాశి వారికి చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. ఇక ధనుస్సు రాశి వారు ఎవరికైనా కానీ ఒక మాట ఇచ్చారు అంటే కనుక ఆ మాటను నిలబెట్టుకునేంత వరకు నిద్రపోరనమాట. ఆ మాట మీద అలా నిలబడిపోతారు. ఎవ్వరికీ కూడా అంత ఈజీగా మాటను ఇవ్వరు, ఇస్తే మాత్రం మాటను నిలబెట్టుకుంటారు. అంత ఖచ్చితమైన మనుషులు అనమాట ఈ ధనుస్సు రాశివారు. అందరిలాగా ఏది పడితే అది మాట్లాడడం, ఎక్కిలిగా నవ్వడము, అందరితో ఊరికనే కలుసుకొని మెలేసుకొని ఇది చేయడం, ఇటువంటివి చేయరనమాట. ధనుస్సు రాశివారు ఏదైనా కానీ మనకు ఎంతవరకు అవసరం, ఎంతవరకు వారితో మనం మాట్లాడాలి, ఎంతవరకు వారిని మనం దూరంగా ఉంచాలి, ఇలా ప్రతిదీ కూడా ఎదుటివారి యొక్క రూపును బట్టి, ఎదుటివారి యొక్క కళ్ళను చూసే వాళ్ళ యొక్క ముఖ తీరును బట్టి వారు వీరి గురించి ఏమనుకుంటున్నారు, ఏది ఆశించి వీరి దగ్గరికి వచ్చారు, ఏది కావాలి అని చెప్పి వీరి నుంచి కోరుకుంటున్నారు అని ఎక్స్పెక్ట్ చేసేంత గొప్ప తెలివితేటలు ధనుస్సు రాశి వారికి ఉంటాయన్నమాట. ఎన్ని ప్లస్ పాయింట్లు ఉన్నప్పటికీ కూడాను వీరికి కూడా కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి కదా. ఏంటి అంటే కనుక వీరికి ఏదన్నా కానీ బాధ వచ్చింది, ఏదైనా కష్టం వచ్చింది అంటే కనుక దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. ఎదుటి వారి యొక్క బాధను, కష్టాన్ని ఈజీగా తీసుకొని దాని నుంచి మీరు ఇంత ఈజీగా తప్పించుకోవచ్చు కదా, ఎందుకు దీనికోసం కూడా ఇంత బాధపడుతున్నారు అని చెప్పి సలహాలు ఇచ్చే ధనుస్సు రాశి వారే వీరికి ఏదైనా కష్టం వచ్చింది, వీరికి ఏదైనా బాధ వచ్చింది అంటే మాత్రం వణికిపోతారనమాట. అంటే అంత భయం ఉంటుంది, అంటే అంత సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. ఇటు ఆరోగ్యానికి సంబంధించిందైనా కానీ, లేదా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్కి సంబంధించిందైనా కానీ, వారి యొక్క పని, ఇటు ఉద్యోగమైన జాబ్స్ అయినా లేదంటే ఇంకేదైనా కానీ వాళ్ళ వృత్తిలో ఏదైనా కానీ ఆటంకం వచ్చినా ప్రతి చిన్నదానికి కూడా బెంబేలు ఎత్తిపోతూ ఉంటారు. ఓవర్ థింకింగ్ అనమాట. ఓవర్గా లోతుకు వెళ్ళి ఆలోచిస్తారు, బాగా స్ట్రెస్ అయిపోతూ ఉంటారనమాట. ఏదైనా ఒక పని అనుకుంటే అది అయిపోయేంత వరకు నిద్రపోరు, దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు, దేన్ని కూడా లైట్గా తీసుకోరు, ప్రతిదాన్ని కూడా సీరియస్గా తీసుకుంటారు. ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన స్ట్రెస్ అనేది ఉంటుందన్నమాట వీరికి. దీనివల్ల ఈ మధ్య ఎక్కువగా మానసిక సమస్యలు కూడా వస్తూ ఉన్నాయన్నమాట. ఈ యొక్క మానసిక ఆందోళన, ఒత్తిడి కారణంగా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, కొంచెం గుండెల్లో దడగా అనిపించడం, కొంచెం తలనొప్పి, కొంచెం మైగ్రేన్ నొప్పి, వీటన్నింటి నొప్పులతోటి కొంచెం సఫర్ అవ్వడం, కొంచెం మానసికంగా నిద్ర పట్టకపోవడం, ఇటువంటి సమస్యలతోటి కూడా ధనుస్సు రాశి వారు బాధపడుతూ ఉంటారు. కాబట్టి
మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కడిదక్కడ వదిలేసేయండి. దేని గురించి ఆలోచించవద్దు. మీకు మీరే ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీ తర్వాత ఏదైనా అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక అసలు పాయింట్కి అయితే వచ్చేద్దాం. ఇక్కడ ఈ ధనస్సు రాశి వారికి యు అనే అక్షరం ఉన్న వ్యక్తి ఈ ఆగస్టు నెలలో ప్రవేశించబోతున్నారండి. ఈ యొక్క యు అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అన్న విషయానికి వస్తే ఒక్క రకంగా చెప్పాలంటే మంచి జరుగుతుందన్నమాట. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల కానివ్వండి, లేదంటే మీ యొక్క బంధువులలో కానివ్వండి, మీ యొక్క ఉద్యోగ వృత్తికి సంబంధించిన పనుల దగ్గర ఎక్కడ ఎవరైనా కానీ పరిచయమైన వారు కానివ్వండి, యు అనే వ్యక్తి ద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది, అన్ని శుభాలే జరుగుతాయి. కాకపోతే వారి నుంచి 100% ఎక్స్పెక్ట్ చేస్తే వారి నుంచి మీకు 50% మంచి వస్తుంది అని చెప్పుకోవాలన్నమాట. కాబట్టి యు అనే వ్యక్తి దగ్గర మీరు మీ సొమ్ము పోకుండా జాగ్రత్త పడండి. మీ యొక్క అంటే మీ డబ్బు పరంగానైనా, లేదంటే ఇంకా సొమ్ము పరంగా వస్తువు పరంగానైనా కానీ మీది అవతల వారికి పోగొట్టుకోకుండా, అవతల వారికి ఇవ్వకుండా మీది మీరు జాగ్రత్త చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కానీ వీరి వల్ల మాత్రం మీకు మంచి జరుగుతుంది కదా అని చెప్పి గుడ్డిగా అయితే అస్సలు నమ్మకండి. ఎవరిని కూడా ఈ రోజుల్లో గుడ్డిగా నమ్మకూడదన్నమాట. కాబట్టి ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి. మీకు ఆ వ్యక్తితో కొంచెం సేపు పరిచయం అయిన తర్వాత కూడా మీకు తెలుస్తుంది వీరిని నమ్మాలా వద్దా అని చెప్పి. దాన్ని బట్టి నిర్ణయం అయితే తీసుకోండి. కాకపోతే 50% మంచి జరుగుతుంది, ఇందులో ఎటువంటి డౌట్ అనేది లేదనమాట. ఇక ఎం అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా మీకు నష్టాలు జరిగే అవకాశం అయితే ఉందండి. ఇక ఈ ఎం అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా మీకు బయటైనా కానీ, ఇంట్లోనైనా, బంధువుల్లోనైనా కానీ కాస్తంత జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క పర్సనల్ విషయాలు అనేవి వారితో పంచుకోకండి. మీ యొక్క బలహీనతలు అనేవి వారితో పంచుకోకండి. ఇంటి విషయాలని బయట పెట్టకండి. మీ దగ్గర సొమ్ము డబ్బు ఎంత ఉంది, లేకపోతే మీ దగ్గర బంగారం ఎంత ఉంది, మీకు ఆస్తి ఎంత ఉంది, మీకు పొలాలు ఎన్ని ఉన్నాయి, అలాగే మీకు ఫ్లాట్లు ఎన్ని ఉన్నాయి అని చెప్పి వారికి అస్సలు చెప్పవద్దు. మీతో అవసరాలు గడిపించుకోవడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. గుంటకాడ నక్కల్లాగా మీరు ఎప్పుడు వచ్చి గోతిలో పడతారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మీ గురించి నలుగురికి వెళ్ళి పలచనగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మిమ్మల్ని చెడు చేసి మాట్లాడే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎం అనే అక్షరం వ్యక్తితో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండండి. అవసరమైతే కొంచెం కఠినంగానైనా ఉండి వారిని దూరంగా పెట్టేసే ప్రయత్నం అయితే చేయండి. వారి వల్ల మీకైతే నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది కూడా ఒక స్త్రీ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ ఆగస్టు నెలలో మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇటు వృత్తిపరంగానైనా, ఉద్యోగపరంగానైనా, కుటుంబ పరంగానైనా చూసుకున్నా, ఆరోగ్యపరంగా చూసుకున్నా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవన్నమాట. ఏదైనా పెట్టుబడులు పెట్టుకొని చేసుకోవాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు. కష్టే ఫలి అన్న మాట అయితే వర్తిస్తుందన్నమాట. ఇక లవర్స్ పరంగా చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఏదైనా స్థలాలు పెట్టుబడులు కొని, ఏదైనా ఇంటి పరంగా స్థలం చూసుకొని వాటికి పెట్టుబడులు ఇవ్వాలి అనుకున్నా కూడా ఇచ్చుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. వాహన యోగ ప్రాప్తి అయితే కనిపిస్తుంది. సంతానం లేని వారికి సంతాన యోగ భాగ్యం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి అనుమానము, ఎటువంటి డౌట్ కూడా లేదు. కాకపోతే డాక్టర్ చెప్పిన సలహాలు పాటించుకుంటూ, మంచి ఆరోగ్యకరమైన డైట్ని తీసుకుంటూ, మంచిగా మీ హెల్త్ చూసుకొని కాస్త 40 మినిట్స్ రోజంతా ఎక్సర్సైజ్ చేసుకుంటే మీ ఆరోగ్యం సెట్ అవుతుంది. చిన్న చిన్న కారణాల వల్ల స్త్రీలకి ఇటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. వీటి గురించి కూడా బెంబేలెత్తిపోకండి. ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అయితే కలుగుతుంది. వివాహ భాగ్యం కోసం ఎదురు చూసే వాళ్ళకి వివాహ యోగ భాగ్యం అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుందనమాట. చిన్న చిన్న ప్రయాణాలు అనేవి నెల రోజుల్లో జరిగే అవకాశం అయితే ఉంది. వాటి వల్ల కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే లేవన్నమాట. హ్యాపీగా మంచిగా ఉండండి. స్ట్రెస్ లేకుండా చూసుకోండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. ఆనందంగా మనస్ఫూర్తిగా నవ్వండి. ఎటువంటి సమస్యలు అనేవి ఉండవన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు.